మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి శిష్యులు అపోస్తులు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నారా? ఉపవాస ప్రార్థనలు చేశారా? అపోస్తుల యొక్క జీవితంలో, వారి పరిచర్యలో వారి ప్రార్థనా జీవితం ఎలా ఉంటుంది, వారి ఉపవాస ప్రార్థనా జీవితం ఎలా ఉంటుంది, ఎలా వారు ఉపవాసం ఉండేవారు అనేది, దేవుని ఆత్మను ఎలా పొందుకోగలుగుతున్నారు, అనేకులను ఎలా రక్షించగలుగుతున్నారు అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. నాకు నచ్చినటువంటి అంశాలలో, చాలా బాగా నచ్చిన అంశాల్లో ఇది కూడా ఒకటి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చివరి వరకు చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు. మంచి వీడియో చివరి వరకు చూడండి. అద్భుతమైనటువంటి అంశాలు దీంట్లో వివరించబోతున్నాను. ఉపవాస ప్రార్థన అనేది బైబిల్ నేర్పించిన పాఠం, యూదులు చేసేటువంటి ఆచారం. యూదుల ప్రార్థన నుంచే హిందూయిజంలోకి, ఇస్లాంలోకి, ఇతర మతాలలోకి ఉపవాసం అనే కాన్సెప్ట్ వెళ్ళింది. కొన్ని రిలీజియన్స్లో ఉపవాసం కాన్సెప్ట్ అనేదే ఉండదు. కొన్ని రిలీజియన్స్లో మాత్రం ఈ ఫాస్టింగ్ ప్రేయర్ అనేది ఉంటుంది. దానికి మూలం మాత్రం ఈ బైబిల్ నుంచి వచ్చినటువంటి యూదుల ఆచారమే. అయితే ఇప్పుడు అపోస్తుల గురించి కదా మనం మాట్లాడేది. అంటే అపోస్తులు ఉపవాస ప్రార్థనలు చేసేవారా అంటే, వారు యూదుల ఆచారాలు, ధర్మశాస్త్రాలు పాటించారేమో, అప్పుడు పద్ధతి ప్రకారం పాత విధానాలు పాటించి ఉండొచ్చేమో. కానీ ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థన మాత్రం యేసుక్రీస్తు శిష్యులు, అపోస్తులు చేయలేదు. మేమెందుకు దెయ్యాలను వెళ్ళగొట్టలేకపోతున్నాం అని శిష్యులు అడిగినప్పుడు, అది ఉపవాస ప్రార్థన ద్వారానే జరుగుతుంది అని మత్తయి సువార్త 17:21 యేసుక్రీస్తు వారు చెబుతారు. మత్తయి సువార్త 9:14-15 వాక్యాలు చూడండి. ఈ పరిసర్యులు యేసుక్రీస్తు వారిని అడుగుతారు, మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు, తరచుగా ఉపవాసం ఎందుకు ఉండడం లేదు అని ప్రశ్న చేస్తారు. అంటే అంతంత మాత్రంగానే ఉండేది వారి ప్రార్థనా జీవితం, అంతంత మాత్రంగానే ఉండేది వారి ఉపవాస జీవితం. అది కూడా నామకార్థంగా అయ్యుండొచ్చు. గెత్సెమనే తోటలో కూడా యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయమంటే పడుకున్న స్థితిలో ఉన్నారు వాళ్ళు. అలా యూదులు చేసే నామకార్థ ఉపవాస ప్రార్థనలా కాకుండా, ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో, ఎలా ఉండాలో, ఎలాంటి పనులు చేయాలో అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు బోధించారు. శిష్యులకు కూడా అది నేర్పించారు. అపోస్తులైన పేతురు కూడా ఉపవాసం ఉన్నప్పుడు ఆకలితో భోజనం చేయాలనుకుంటాడు. అపోస్తుల కార్యాలు 10:10 వాక్యం. వారంతగా చదువుకోలేదు, చిన్నవారు, పైగా ప్రార్థనా జీవితం తక్కువ, ఉపవాస ప్రార్థన అనేది అసలే లేదు, నామకార్థంగా బ్రతికేటువంటి జీవితంలో ఉన్నారు. అలాంటి వ్యక్తులను దేవుడు ఎన్నుకున్నాడు. అలాంటి వ్యక్తులను అపోస్తులుగా చేశాడు. అలాంటి వారు ఏం చేయగలరు, ఎలా చేయగలరు, ఏం చేస్తారో కూడా తెలియదు. అలాంటి శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఉన్నంతసేపు కూడా వారు అలా చలామణి అయ్యారేమో. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత వారు ఏం చేయగలరు, ఎలా చేయగలరు, ఏం చేస్తారో కూడా తెలియదు. యేసుక్రీస్తు వారు మరణ బలియాగం అనేది జరిగింది. పునరుద్ధానుడై తిరిగి మరలా లేచాడు. అలా పునరుద్ధానుడై లేచిన తర్వాత 40 రోజుల వరకు కూడా శిష్యులకు కనబడుతూ, వారికి అనేక విషయాలు బోధిస్తూ, తన చివరి మాటలు, చివరి మాటలు ఏం చెప్పారో తెలుసా? ముఖ్యమైన ఒక విషయం ఆజ్ఞాపించాడు. అది ఏంటంటే, మీరు యెరూషలేము నుంచి వెళ్లకుండా నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. అటు పిమ్మట మీరు పరిశుద్ధాత్మతో నింపబడి శక్తిగల క్రైస్తవులు అవుతారు. భూదిగంతముల వరకు సువార్త ప్రకటిస్తూ నాకు సాక్షులై ఉంటారు. సమస్త జనులకు బాప్తీసమిస్తూ వారిని క్రైస్తవులుగా చేస్తారు. కనుక కనిపెట్టండి, అప్పుడే సువార్తకు పోకండి అని ఆజ్ఞాపించాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, లూకా సువార్త 24వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో ఈ అపోస్తులు చేసినట్లు కూడా మనకు కనబడుతుంది. వారు యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత మేడ ఎక్కారు. మేడ ఎక్కిపోయారు. దాదాపు 120 మంది దాదాపుగా కూడుకున్నారు. ఏక మనస్సుతో స్తుతించారు, ప్రార్థించారు, కనిపెట్టారు. మొత్తం 10 రోజుల వరకు కనిపెడుతూనే ఉన్నారు. నిద్రాహారాలు మర్చిపోయారు. తలలు పైకెత్తి ప్రభువు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ శక్తి కోసం అర్థించారు. 10వ రోజున ఒక అద్భుతమే జరిగింది. పరలోకం నుంచి దిగివచ్చిన ఒక మహా అద్భుతాన్ని వాళ్ళు అనుభవించారు. 10వ రోజున మేడగదంతా కూడా గొప్ప శబ్దంతో నిండిపోయింది. అగ్ని నాలుకలు దిగి వచ్చినట్లుగా కనబడింది. దేవుని శక్తిని అనుభవించారు. మహిమ ప్రకాశం కనబడింది. అగ్ని దిగి వచ్చినట్లు ఆ అగ్నిని అనుభవించారు. వాళ్ళ నాలుకల మీద అగ్ని దిగి వచ్చింది. అందరూ పరిశుద్ధాత్మతో నిండిపోయారు. అన్య భాషలు మాట్లాడుతూ శక్తితో నిండిపోయారు. ఇదేంటి ఈ వింత అని అనేక మంది, వేల ప్రజలు చూడడానికి వచ్చేశారు పరుగున. కొందరు వీరితో పాటు దేవుణ్ణి మహిమపరిచారు. మరికొందరు అబ్బురపోతూ, ఆశ్చర్యపడుతూ ఎటూ తోచక ఉండిపోయారు. కొందరు మిడిమిడి జ్ఞానంతో వెక్కిరించారు. వీరికి మత్తేమైనా ఎక్కిందా, కొత్త మధ్య మీదైనా తాగి ఊగుతున్నారా అని అవహేళన కూడా చేశారు. చాలామంది ఆశ్చర్యపోయారు, నిర్వీర్యపోయారు. మా భాషలు ఎలా తెలుసు, మేము మాట్లాడుకునే మా దేశ భాషలు వీరు మాట్లాడుతున్నారేంటి, వీరు మన ప్రాంతపు వారు కాదు కదా అని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అలా ఉండిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఆత్మపూర్ణుడైన అపోస్తులుడైన పేతురు లేచి యోవేలు గ్రంథంలోని అంత్యకాలపు నాటి ప్రవచనాలు, వాటి నెరవేర్పుల గురించి మాట్లాడుతూ క్రీస్తుని గురించిన సువార్త ప్రకటించగానే
విన్నవారి హృదయాలు గుచ్చబడ్డాయి, పొడవబడ్డాయి. అనేకులు దుఃఖంతో, ప్రాయశ్చిత్తంతో, సహోదరులారా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? మా వల్ల ఘోర పాపమే జరిగింది. మా ప్రభువుని మేము సిలువ వేసుకుని చంపుకున్నాం. మా రక్షకుడిని మేమే త్రోసివేశాం. ఇప్పుడు మాకు దారేది? మాకు పాప క్షమాపణ ఏది? మమ్మల్ని ఎవరు క్షమిస్తారు అని ఏడుస్తూ రోదిస్తూ ముందుకొచ్చారు. 3,000 మంది బాప్తీసం పొంది రక్షించబడ్డారు. ఆ తర్వాత మరో అద్భుతమైన సంఘటనలో 5,000 మంది రక్షించబడ్డారు. అలా వేలకు వేలు ప్రతి దినము బాప్తీసాలు పొందుతూ సంఘంలో చేర్చబడుతున్నారు. దేవుని సంఘం కట్టబడుతుంది. దేవుని సంఘంలో, రాజ్యంలో వారసులు అవ్వడానికి ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. ఇది చూసి విరోధులు సహించలేకపోతున్నారు. మనం ఇలానే ఊరుకుంటే మొత్తం లోకమంతా క్రైస్తవులైపోతారనుకుంటున్నారు. వీరు ప్రజల్ని మార్చేసేలా ఉన్నారు అని పన్నాగాలు పనడం మొదలుపెట్టారు. విజృంభించారు, అనేక హింసలు పెట్టారు, అనేకులను హతమార్చారు. అయినా సరే ఇంకా శిష్యుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అద్భుతాలు విస్తరిస్తూనే ఉన్నాయి. ప్రభు హస్తం వారికి తోడుగానే ఉంటుంది. విరోధుగాను ధర్మశాస్త్ర పక్షాన పోరాడుతూ యేసుక్రీస్తు వారికి విరోధంగా మాట్లాడాడు. పరపక్షమందున్న సౌలు లాంటి శత్రువులు కూడా మారిపోయి క్రీస్తు దాసులైపోయారు. దైవతరమని, దైవశక్తి అని అనేక ప్రజలను భ్రమింపచేసిన భగవాన్ సీమోన్గా పిలువబడుతున్నవాడు కూడా మారిపోయి క్రైస్తవుడైపోయాడు. ప్రజల ఆశ్చర్యానికి అంతులేదు. ఒక క్రీస్తుని చంపేస్తే 1,000 మంది క్రీస్తులు ఉద్భవించారేంటి అని ఎటూ తోచని స్థితిలో ఉండిపోయారు. అన్యులు కూడా రక్షించబడుతూనే ఉన్నారు. రక్షించబడిన ప్రతి వ్యక్తి గొప్ప సువార్తికుడిగా ప్రజ్వరిల్లి ప్రభువు కాడి మోస్తూ, ప్రభువుని వెంబడిస్తూ ఆత్మల సంపాదకునిగా వర్ధిల్లుతూ ఉన్నారు. అలాంటి శక్తిని పొందుకున్నాక యేసుక్రీస్తు వారి శిష్యులు, ఈ అపోస్తులందరూ కూడా తరచుగా ఉపవాస ప్రార్థనలు చేసేవారు. శత్రువుగా ఉండి మారిపోయిన పౌలు లాంటి వాడు కూడా తరచుగా ఉపవాస ప్రార్థనలు చేశాడు. 2 కొరింథీ 6:5 ప్రకారం ప్రయాసలో, నిద్రలో, ఉపవాసాల్లో కూడా నలిగాడు. 2 కొరింథీ 11:27 తరచూ ఉపవాసాల్లో పాల్గొన్నాడు. బర్నబాతో కలిసి పౌలు ఉపవాసాలు ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 14:23 ప్రకారం, అపోస్తుల కార్యాలు 13:2-3 ప్రకారం ఉపవాస ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపించినట్టు కూడా రాయబడింది. పౌలు, బర్నబా, శీలా, పేతురు ఇలా అపోస్తులు, శిష్యులు, దాదాపు అందరు శిష్యులు, అపోస్తులు అందరూ కూడా ఉపవాస ప్రార్థనలో నలిగిపోయారు. ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనం అపోస్తుల కార్యములు మనం చదువుతూ ఉంటే ఈనాడు ఎందుకు అంతంత అద్భుతాలు జరగటం లేదు అని మనల్ని మనం ప్రశ్నించుకోక తప్పదు. 10 రోజులు ఏకపట్టుగా ఉపవాసం ఉండి ప్రార్థించి సువార్తను ప్రారంభించారు వాళ్ళు. అంతేకాదు అడుగడుగున ప్రార్థనలే, ప్రతి సమయంలోనూ ఉపవాసాలే. వారి ప్రార్థనలో ఒక్కోసారి భూమి కూడా కంపించేది. దూతలు దిగి వచ్చేవారు. జైలు తలుపులు తెరుచుకున్నాయి. చేతుల బేడీలు, కాళ్ళ బేడీలు విడిపోయాయి. శత్రువుల గుండెల్లో భయాందోళనలు నిండుకున్నాయి. తర్వాత ఏం జరుగుతుందో, ఏం కొంప మునుగుతుందో అన్న భయంతో అపోస్తులకి ఎదురు చెప్పడానికి కూడా దమ్ము ఎవరికి సరిపోయేది కాదు. ఉపవాస ప్రార్థనలతో ప్రారంభమయ్యింది. అదే ప్రార్థనతో కొనసాగుతూ ఉన్న సేవను ఆటంకపరచడానికి ఎవరికి సాధ్యం కాలేదు. సైనికులు వచ్చి సంకెళ్ళు వేస్తే దూతలు వచ్చి వాటిని విప్పి ధైర్యపరిచి, వెళ్ళు, ఈ జీవంతో కూడిన మాటలు చెప్పు అని మరీ పంపించేవారు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. ప్రభువే స్వయంగా ప్రత్యక్షమయ్యి పౌలు లాంటి వానితో మాట్లాడిన మాటలు చూడండి. నీవు భయపడకుండా మాట్లాడు, మౌనంగా మాత్రం ఉండొద్దు. నేను నీకు తోడయ్యున్నాను, నీకు ఏ హాని కలుగుటకు నీ మీదకు ఎవడూ రాడు. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 9-10 వచనాల్లో చూడండి. ఇలా శిష్యులు చేసిన ప్రార్థనలు, శిష్యులు ఎదిగినటువంటి విధానాలు మనం చూడొచ్చు. ఇక అద్భుతాలకైతే అంతే లేదు. రోగులు కూడా, అనేక రోగులను స్వస్థపరుస్తున్నారు. రోగులు స్వస్థపరచబడుతున్నారు. చనిపోయిన వారు కూడా బ్రతుకుతున్నారు. దెయ్యాలు కూడా కేక వేసి ఈ సువార్త సగమంతా కూడా ప్రజలకు ప్రకటించి మరీ పారిపోయేవి. ఇదంతా చూపరులకు అగమ్యగోచరంగా ఉంది. ఇది కళా నిజమా అనేటువంటి భ్రమ ఆనాటి ప్రజలకు పట్టుకుంది. మాంత్రికులు మారిపోయారు, పరిచర్యలు మారిపోయారు, క్రైస్తవులైపోతున్నారు. ఉన్నత పదవులలో ఉన్న ప్రభుత్వ అధికారులు కూడా మారిపోయి క్రైస్తవులైపోతున్నారు. ఇంత గొప్ప ప్రభావంతో క్రీస్తు వాక్యము మారుమోగిపోయింది. ఆనాటి అపోస్తులు ఆత్మదాహంతో బయలుదేరి ఆత్మపూర్ణంతో కూడిన ప్రసంగాలు చేయగా ప్రతి దినము బాప్తీసాలే, ప్రతిరోజు ప్రభురాత్రి భోజనాలే. కొద్ది సంవత్సరాలలోనే ఆనాటి ఆసియా అంతటా కూడా వాక్యం ప్రకటించబడింది. ఒక సువార్తికుడు సమరియా గ్రామానికి వెళ్ళి కొద్ది కాలంలోనే మొత్తం గ్రామాన్ని క్రీస్తు కొరకు మార్చేశాడు. కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంటను కోస్తాడు అనే మాట ఎంతైనా సత్యమే. కన్నీటితో చేసిన ఉపవాస ప్రార్థన వారిని ఎంత శక్తిమంతులుగా చేసింది, ఎంత శక్తిమంతులుగా మార్చింది, ఎంత ఆత్మపూర్ణులుగా మార్చింది, ఎంత ప్రయోజకుల్ని చేసింది. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం చదవండి. అద్భుతమైనటువంటి విషయం ఇది.
అపోస్తులుడైన పేతురు ఆత్మల భారం కలిగి ఉపవాసం ఉండి ఒక ప్రక్క ప్రార్థన చేస్తుంటే, అదే సమయంలో ఇంకొక పక్క అన్యుడైనటువంటి కొర్నేలి తన బంధుమిత్ర కుటుంబ సమేతంగా ఆత్మల రక్షణకై 4 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించగా అన్యజనులలో కూడా ఆత్మరక్షణ ఆరంభమైంది. ఆనాటి నుంచి అన్యజనుల నుంచి కూడా దేవుని సంఘానికి వారసులైన వారు వస్తున్నారు. నమ్మలేనటువంటి ఆ అన్యజనులు ఆ రోజు మొదలుకొని రక్షించబడటం మొదలుపెట్టారు, రక్షించబడుతూ ఉన్నారు. సంఘం అభివృద్ధి చెందడానికి, రక్షణ పొందడానికి, సంఘాభివృద్ధి కోసం ఉపవాస ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో, సంఘంలో నుండి దేవుని ఆత్మ సేవకులను ఏలుటకు కూడా ఉపవాస ప్రార్థనలు అంతే ముఖ్యం. ప్రవక్తలు, బోధకులు, మొత్తం సంఘమంతా ఆనాడు ఉపవాసం ఉండి ప్రార్థించగా పరిశుద్ధాత్మదేవుడు పౌలును, బర్నబాను ప్రత్యేకమైన సేవకుని కొరకు వారిని ప్రత్యేకపరచమని సంఘంలో మాట్లాడాడు. అపోస్తుల కార్యాలు 13:13 ప్రకారం ప్రభువారు చెప్పినట్లు కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే గనుక కోత పనివారిని పంపమని కోత యజమానిని కోరి వేడుకునేది అని మత్తయి సువార్త 9:38 చూస్తాం. ప్రభువారు అన్నట్లుగా ఈనాటి సంఘాల్లో ఆనాటి సంఘాల వలె ఉపవాసం ఉండి కోత పని వారిని ఇంకా విరివిగా పంపించమని ప్రార్థిస్తే దేవుని ఆత్మ తప్పకుండా అనేకులైన అపోస్తులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులను, ఉపదేశకులను కూడా పంపిస్తుంది. దేవుని రాజ్యము భూలోక రాజ్యాలన్నింటిలో కూడా స్థాపించబడి వ్యాపించాలంటే అమోఘమైన సాధన ఈ ఉపవాస ప్రార్థనే. మనం ప్రార్థన చేయకుండా దేవుడు ఏదీ చెయ్యలేడు. ఎంత మనం ఉపవాస ప్రార్థన చేస్తే అంత అద్భుతంగా మనము దేవుని చేత నడిపించబడతాం, మహాసంఘమై వర్ధిల్లుతాం, విస్తరిస్తాం. ఈ విషయాలను అర్థం చేసుకున్న తర్వాత, ఈ విషయాలు విన్న తర్వాత ఏమీ చేతకాని అపోస్తులు, ఏమీ చేతకాని యేసుక్రీస్తు వారి శిష్యులు ఇంత ప్రభావంతో, ఇంత గుండె నిబ్బరంతో, ఇంత ఆత్మశక్తితో, ఇంత విరివిగా సువార్త ప్రకటన చేస్తూ దేవుని రాజ్యంలోకి అనేకులను రప్పిస్తూ ఉన్నప్పుడు వాటిని చూసి మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం అర్థం చేసుకుంటున్నాం? వారి వలె ఎందుకు ఉండకూడదని ఎందుకు అర్థం చేసుకోరు? దేవునికి సమర్పించుకో కఠినమైన ఉపవాసాలు తరచుగా చేస్తే బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తలు కానీ, బైబిల్లో ఉన్న దేవుని బిడ్డలు కానీ, అపోస్తులు కూడా ఘోరమైన ఉపవాస ప్రార్థనలు చేసిన వారే. వారిని గుర్తుంచుకోవాలి. ఆనాడు మొదటి శతాబ్దపు క్రైస్తవులు అలా ఉపవాసాలు చేసి అద్భుతంగా వాడబడ్డారు. 10 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. తర్వాత పదే ఉపవాస ప్రార్థనలు, చాలా ఫలితాలు వచ్చాయి, చాలా బలం పొందుకున్నారు. వేలకు వేలు ఆత్మలు రక్షించబడ్డాయి. క్రైస్తవులు ఉజ్జీవించబడి ఆత్మపూర్ణులై, ఆనందభరితులై, శక్తివంతులయ్యారు. తిరుగులేని అద్భుతాలు జరిగాయి. ప్రభునామము గణపరచబడింది. ఇంతకంటే మనకు కావాల్సిందేంటి? ఇలా అన్ని రాష్ట్రాలు, రాజ్యాలు, దేశాలు ప్రభువైన క్రీస్తుకు రాజ్యమై, ఏకరాజ్యమై, ఏకకంఠంతో ప్రభుని స్తుతిస్తూ భూలోకమంతా పరలోకంగా మారిపోలనే కదా ప్రభు ఆశ. పరలోకమందున మీ చిత్తం నెరవేరునట్లు భూమి మీద నెరవేరునుగాక అనే నేర్పిన ప్రార్థనా భావం అలాంటిదే కదా. ఇది మంచిది, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలి అని ఆయన నిశ్చయించుచున్నాడు అని 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం సెలవిస్తుంది. ఇక్కడ దేవుని హృదయంలో ఉన్న గొప్ప ఆశయం అది. మొత్తం భూలోకంలో ఉన్న మనుషులందరూ కూడా మారాలి, మంచిగా బ్రతకాలి, అందరూ రక్షణ పొంది దేవుని పిల్లలవ్వాలి, అందరూ దేవుని రాజ్యంలో పాలిభాగస్తులుగా ఉండాలి, అందరూ మంచి దివ్యమైన అనుభవాలు కలిగి ఆనందించాలి. అందుకొరకే మీ అందరూ వారి కొరకు పట్టుదలతో ప్రార్థన చేయండి అన్నాడు. నీ ప్రార్థనలు నీ ఊహకు మించిన కార్యాలు చేస్తాయి. అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికంగా దయచేయు దేవుడు అని ఆయనకు ఒక బిరుదు కూడా ఉంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వాక్యం ప్రకారం. కాబట్టి నువ్వు అడుగు రాజ్యాలనే నీకు ఇస్తాడు, జనాంగాలను నువ్వు రక్షిస్తావు, భూదిగంతముల వరకు కూడా ఆయన ప్రపంచ దేశాలన్నీ నువ్వు ప్రభు కొరకు సంపాదిస్తావు. అంతా వెలిగే కాదు, వైరుధ్యం కూడా ఉంది. అంతా వెలుగులోనే కాదు, చీకటి ఉంది. భూమిని చీకటి కమ్ముతుంది, కటిక చీకటి జనములను కమ్ముతుంది, మూఢనమ్మకాల వైపు, అజ్ఞానం వైపు లాగుతుంది. అటు చూడు, పాపము, మోసము, అన్యాయము, అక్రమము, శాపము, తాపము, ఘోరాలు, నేరాలు. ఇది ఒక పక్క నుంచి కారు మేఘాలుగా దట్టంగా భూమిని కంపించి చీకటిని కంపింపజేస్తున్నాయి. మరోపక్క దేవుని యొక్క కోపము, యుద్ధాలు, భూకంపాలు, తుఫానులు, వరదలు, అగ్నిపర్వతాలు, అతివృష్టి, అనావృష్టి, చిత్ర విచిత్రమైన తెగుళ్ళు, వ్యాధులు, నానా విధమైన బాధలు, యాతనలు, భయాందోళనలు, ఇవన్నీ కారు మేఘాలుగా జనములను కటిక చీకటిగా కమ్ముతూ ఉంటే
మనం చీకటితో పొత్తు పెట్టుకుంటున్నాం, చీకటితో కలిసిపోతున్నాం. ఆ వ్యసనాలను మనము కూడా బానిసలుగా మారిపోతున్నాం. ఆ వ్యసనాలు మనకు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థనలు ఏం చేయగలుగుతున్నాం, ఆత్మశక్తిని ఏం పొందుకోగలుగుతున్నాము, దేవుని కార్యాలు ఏం చేయగలుగుతున్నామో ఆలోచించండి. మన ప్రభువు సేవ ప్రారంభంలో ఉపవాస ప్రార్థనలు చేశాడు. 40 రోజులు ఉపవాసం ఉండే సేవ ప్రారంభించాడు. అలా ప్రారంభించిన రీతిగానే ఆ తర్వాత ఆయన శిష్యులైన అపోస్తులు కూడా తమ సేవలోకి ప్రవేశించే ముందు ఉపవాస ప్రార్థనలు చేసి మరీ ప్రారంభించారు. ప్రభువు ఆజ్ఞను శిరసా వహించి మేడగదిలోకి పోయి ఉపవాసం ఉండి 10 దినాలు ప్రార్థించగా సేవకు కావాల్సిన దర్శనము, పరిశుద్ధాత్మ దేవుని నింపుదల, శక్తి, ధైర్యము వారు తక్షణమే పొందుకున్నారు. ఆ క్షణం నుండి వారు మునుపటి శిష్యులు కారు, మునుపటి అపోస్తులు కారు, నామకార్థ భక్తులు కాదు. ఇప్పుడు వారిలో శక్తి ప్రారంభమైంది, శక్తి ప్రత్యక్షమైంది, ప్రత్యక్షపరచబడుతున్నారు, యేసుక్రీస్తుకు సాక్ష్యంగా నిలుస్తున్నారు. వారి ప్రార్థనలు, వారి ప్రకటనలు, వారి ప్రసంగాలు, వారి సాక్ష్యాలు శక్తితో నిండిపోయాయి. వేలకు వేలు బాప్తీసాలు ఇస్తున్నారు, రక్షిస్తున్నారు. ప్రజలు రొమ్ము కొట్టుకుని పాపాలు ఒప్పుకొని ప్రాలాపిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, అద్భుతంగా మారిపోతున్నారు. నమ్మశక్యంగానే మార్పులు వారిలో తేటగా కనిపిస్తున్నాయి. సేవ కోసం చాలా ప్రయాసపడుతున్నారు, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడుతున్నారు. వారు చరస్థిర ఆస్తులు కూడా అమ్ముకుంటున్నారు. వారు కష్టపడి పనిచేసినటువంటి ఆ ధనాన్ని సేవకు ఖర్చు పెడుతున్నారు. అలాంటి పనులు చేస్తున్నారు, చరస్థిర ఆస్తులు అమ్మేస్తున్నారు. ఆ సొమ్మంతా దేవుని సేవలో ఖర్చు పెట్టేయమంటున్నారు. వారి జీవనోపాధి విషయం మర్చిపోతున్నారు. వారి పిల్లల చదువులు, ట్రైనింగ్లు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, ఇలా వారి భవిష్యత్తు మాటే మర్చిపోయారు. మేము దేవుని పనిలో బిజీగా ఉన్నాం, సువార్త ప్రకటిస్తున్నాం. ఇవాళ ఈ ఊరు, రేపు మరో ఊరు, ఇలా సువార్త ప్రకటించుకుంటూ పోతాం. ఎవరు ఏది పెడితే అదే తింటాం. పనివాడు జీతానికి, ఆహారానికి పాత్రుడే అన్న వాక్యాన్ని మా పర్సులో పెట్టుకుని మరీ పోతాం. అదే మా క్రెడిట్ కార్డు అన్నట్లుగా ఉంటుంది వారి ప్రవర్తన. అందరూ ఆశ్చర్యపోతున్నారు వారి బిహేవియర్ చూసి, వారి పని చూసి, వారి సేవ చూసి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి అన్నారు. పిమ్మట అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయని ప్రభు సెలవిచ్చారు. మన ఉపవాస ప్రార్థనలే మనకు శక్తినిస్తాయి, మనల్ని నడిపిస్తాయి, గొప్ప గొప్ప త్యాగాలు చేయడానికి పురుగులుపుతాయి. అది అపోస్తులు అలాగే నడిపించబడ్డారు, అలానే చేశారు. ఇది అపోస్తులు పొందుకున్నటువంటి శక్తి, ఇది అపోస్తులు చేసినటువంటి ఉపవాస ప్రార్థన, ఇది అపోస్తుల సేవలో ఉన్నటువంటి మెలకువ, ఇది అపోస్తులు చేసినటువంటి దేవుని పరిచర్య. యేసుక్రీస్తు వారిలాగానే గుడ్డివారిని, కుంటివారిని, మోగవారిని బాగు చేశారు. యేసుక్రీస్తు వారిలాగానే చనిపోయిన వారిని తిరిగి లేపారు. యేసుక్రీస్తు వారిలాగానే ధైర్యాన్ని చూపించారు, ప్రాణాలను కూడా పెట్టారు, హతసాక్షులయ్యారు. కొందరు రాళ్లతో కొట్టబడ్డారు, కొందరు సిలువకు కొట్టబడ్డారు, కొందరు చిత్రహింసలు పెట్టబడ్డారు. మానవాతీతమైన శక్తి వారిని కమ్ముకున్నందువలనే ఇలాంటి శోధనలన్నిటినీ జయించారు. విరోధుల నోరు మూయబడింది. చివరకు వారు ఒప్పుకున్న భూలోకాన్ని తలకిందులు చేసే క్రైస్తవులు అనే పేరు వారికి పెట్టబడింది. బాబోయ్, వీరు మా ఊరొచ్చారు అంటే ఊరంతా మారిపోయింది, దేవుని వైపు తిరిగిపోతుంది, తిరుగులేదు అన్నంతగా ప్రజలు వారిని గణపరిచేవారు. ఎంత గొప్ప ప్రభావంతో దేవుని వాక్యం వ్యాపించింది. వారు ప్రకటించిన ప్రతి గ్రామంలో కూడా ప్రజలు వేలకు వేలు మారిపోయే క్రీస్తు శిష్యులైపోయారు. ఇంత గొప్ప సేవ జరగడానికి రహస్యం ఉపవాస ప్రార్థనల ప్రభావమే. ఈ అపోస్తుల గురించి, ఆ ఉపవాస ప్రార్థనల గురించి, అపోస్తుల పరిచర్యలో కలిగిన ప్రార్థనల గురించి, పరిచర్య గురించి, దేవుని శక్తి గురించి, ఆ ప్రార్థన జీవితాల గురించి ఎందుకు నేను గుర్తు చేస్తున్నాను, ఎందుకు మనకు అవసరం, ఎందుకు మనం చెప్పుకోవాలంటే, వారి పట్ల జరిగించిన క్రియలు మన పట్ల జరిగించడా దేవుడు? మన పట్ల జరిగించే కార్యాలు మనకు వర్తించవా? మనం స్వీకరించాలంటే, అలాంటి కార్యాలు జరగాలంటే నలగాలి, దేవునిలో నలగాలి, ఆత్మలో నలగాలి, దేవుని ఆత్మశక్తిలో నలగాలి, పరిశుద్ధాత్మ దేవునిలో నలగాలి, ఉపవాస ప్రార్థనలో నలగాలి. వారు ప్రార్థిస్తే ఫలితాన్ని ఇచ్చిన దేవుడు మనం ప్రార్థిస్తే ఫలితాన్ని ఇవ్వడా? ఏ ఒక్కరూ కూడా లగ్జరీ లైఫ్ అనుభవించలేదు, సుఖాన్ని అనుభవించలేదు, అన్నీ వదులుకున్నారు. శ్రమలు, శోధనలు, దుఃఖము, ఉపవాస ప్రార్థనలే అన్నీ. అందరూ కూడా హతసాక్షులే, అందరూ కూడా చనిపోయారు, చిత్రహింసల పాలయ్యారు. చిత్రహింసలు, వేదనలు వారి వెంటే ఉండేవి. వారితో పోల్చుకుంటే మన సేవలెంత, వారితో పోల్చుకుంటే మన క్రియలేంటి, వారితో పోల్చుకుంటే మన పనులేంటి, వారితో పోల్చుకుంటే మన ప్రార్థనలు ఎంత స్వల్పమైనవో, ఎంత అల్పమైనవో గుర్తు చేయడానికే చెబుతున్నాను.
వారు ముందు ఏమీ చేతకాని వారు, నామకార్థంగా ఉండేవారు. వారికి ఏమీ చేత కాదు, ఏమీ చదువుకోలేదు, జ్ఞానము లేదు, మాట్లాడే తీరు తెన్ను ఏమీ తెలిసేది కాదు. ప్రతిదానికి బోధకుడా యేసు ప్రభువా అని మాట్లాడుతూ యేసుక్రీస్తు వారిని వెంబడించారు. ఆ తర్వాత అదే యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానం, అదే యేసుక్రీస్తు వారి యొక్క శక్తి, అదే యేసుక్రీస్తు వారి యొక్క జీవితం, అదే యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థనా శక్తి, అదే యేసుక్రీస్తు వారి యొక్క ఉపవాస ప్రార్థనా శక్తి, అదే యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతాలు, అదే యేసుక్రీస్తు వారు నలిగినట్లు వీరు కూడా నలిగారు, హింసించబడ్డారు. అలా యేసుక్రీస్తు వారి మాదిరి వాళ్ళు అనుభవించారు. అలాంటి మాదిరి ఉపవాస ప్రార్థన వల్ల మనకు బలపడుతుంది. కాబట్టి ఉపవాస ప్రార్థన ద్వారా అలాంటి ఫలభరితమైన జీవితాన్ని సర్వశక్తుడైన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహిస్తాడు. మనము కూడా అలా జీవించాలంటే, మనము కూడా అలాంటి కార్యాలు చేయాలంటే, మనము కూడా అలాంటి రాజ్య విస్తరణ పనులు, దేవుని రాజ్యం కొరకు విస్తరించబడాలి అంటే, దేవుడు మనల్ని గొప్పగా వాడుకోవాలి అంటే, మనకు కూడా కావాల్సింది దేవుని యొక్క గొప్ప శక్తి. ఆ శక్తిని అనుగ్రహించడానికి మన సిద్ధపాటు, మన పశ్చాత్తాపం, మనం విరిగి నలిగినటువంటి హృదయం, నలిగినటువంటి జీవితం, ఉపవాస ప్రార్థనలో నలిగినటువంటి ఆత్మ కావాలి. అలాంటి ఆత్మ పొందుకోవడానికి ఉపవాస ప్రార్థన సహాయం పడుతుంది. అలాంటి ఉపవాస ప్రార్థనలు మనకు నేడు కనిపించడం లేదు. అలాంటి ఉపవాస ప్రార్థనా జీవితాలు సంఘాల్లో కరువైపోయాయి. అలాంటి వాటిని గుర్తు చేయడానికి, అలాంటి వాటిని గుర్తు చేసుకుని మన జీవితాలను మార్చుకోవడానికే ఈ విషయాలన్నీ నేను మీకు చెప్తున్నాను. ఇదంతా కూడా చాలా అద్భుతంగా, చాలా వివరంగా వివరించిన, ఇంతవరకు చాలా చక్కగా విన్నారు అంటే మీరు దేవునితో ఎంత కనెక్ట్ అయ్యారో, దేవుని యందు ఎంత విశ్వాసం ఉంటున్నారో, దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నారో అర్థమవుతుంది. ఇంత ఓపికగా ఉండడాన్ని బట్టే నిరీక్షణ నేర్చుకుంటాం, నిరీక్షణను బట్టే దేవుణ్ణి పొందుకుంటాం, నిరీక్షణను బట్టే దేవుని యొక్క రాకను స్వీకరించగలుగుతామని గుర్తు చేసుకోండి. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి, గొప్పతనం అనేది ఇది. అపోస్తలులు చేసినటువంటి ఉపవాస ప్రార్థన యొక్క ప్రభావం అనేది ఇది. ఇది మీకు చాలా క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరలా వినండి, మరొకసారి వినండి, ఇతరులు కూడా వినేటట్లు ఇది షేర్ చేయండి. ముందుగా ఖచ్చితంగా లైక్ చేయండి, అందరూ వింటారు. ఇంకేదైనా సందేహాలు, ప్రార్థన అవసరతలు, సహాయాలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి, మీరు వాట్సాప్ చేసి వాట్సాప్లో మాత్రమే ప్రార్థన అవసరతలు అడగండి. మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే, మీ కానుకలు పంపాలి అనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. మీ విలువైనటువంటి ఆఫరింగ్స్ని, కానుకలను పంపించండి. సో ఇది విషయం. ఇదంతా మీకు బాగా నచ్చింది కదా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి బలపరచునుగాక. ఆమెన్.